పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టారు, ఆయన ఒక మెగాస్టార్ తమ్ముడు. మరి ఆయన 21గా ఆగిపోయాడు ఏంటంటే, ఒరే నాయన ముద్రగడ నీకు దండం పెడతాంరా, నువ్వు ఏ జాతికి చెందినోడివి? కాపు జాతి అన్నాడు. కాపు జాతి అంటే ఎవడైనా సరే కులం పేరు చెప్పుకుని మేము కాపులమే, కులం పేరు చెప్పుకుని మాకేం వేషాలు రాలా. పవన్ కళ్యాణ్ గారు ఆయన రాసిన ప్రేమలేఖకి స్పందించలేదు. పవన్ కళ్యాణ్ గారు పాపం ఆయనకి పెన్లో ఇంకైపోయింది. హరిరామ్ చౌదరి గారు ఇంట్లో కూర్చున్నాడు. ఈయన మొదలెడుతున్నాడు ప్రేమలేఖలు. ఇప్పుడు ఏంటంటే మొలతాడు కట్టినోడు, లాగోలు వేసుకున్నాడు, రాజకీయం అన్నాడు. అక్కడతోటి సరే ఏదో పెద్ద ఆయన ఏదో మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఇంకా దానికి తగ్గట్టు పవన్ కళ్యాణ్ గారిని తరిమి కొట్టండి, సినిమా వాడిని తరిమి కొట్టండి అన్నాడు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు గవర్నమెంట్లో ట్రాన్స్పోర్ట్గా పనిచేసిన చరిత్ర ఈ రెడ్డి కాపుది. తలుపులన్నీ వేసేసి గండబెట్టి కూర్చుంటాడు. ఈసారి గండబెట్టి కూర్చుంటే పలకరించడానికి కూడా ఎవడు రాడు. కాపులు అనేవాడు ఎవడో లేడు ఇక్కడ. పలకరించడానికి ఎవడు రాడు. సొంత ఇంట్లో ఆయన అంబటి శ్యాంబాబు అని మా మీద పడి ఏడిచాడు. నాతోటి త్రివిక్రమ్ గారు ఫోన్ చేసి, సముద్రగని గారు ఒకటే మాట అన్నారు, ఒక 1 minute క్యారెక్టర్ అయ్యేది, 1 సెకండ్ ఉంటుందేమో అని అంటే, నేను చేస్తానండి అంటే, ఏంటి ఆ క్యారెక్టర్ అని అడిగా. నేను చెప్పిన మాటలు అల్లుడు చెప్పాడు. ఒక దుర్మార్గుడు, ఒక దగులుబాజీ, ఒక లేకి పనులు చేసే ఎదవ, అలాంటి దరిద్రమైన బాధ్యత లేని ఒక ఉన్నతమైన పదవి ఇస్తే దాన్ని పట్టించుకొని ఒక ఎదవ క్యారెక్టర్ అండి మీరు చేస్తారంటే, ఒక ఫ్రేమ్ అయినా నేను చేస్తానన్నా. నేను చేశాక నా డ్యాన్స్ పృథ్వీ గారు వేశారు. నువ్వేమన్నా మెగాస్టారా రా, నీ డ్యాన్స్ మేము ఇమిటేట్ చేయటానికి? వాడు ఒక దగులుబాజీ ఎదవ, ఆడు పనికి మళ్ళీ ఎదవ. ఆ ఇరిగేషన్ మినిస్టర్ చేశారు. ఆడికి ఏమొచ్చండి అసలు? పొట్ట పొడిస్తే అమ్మట్ రాంబాబు అని రాయమనండి ఇంగ్లీష్లో. ఇప్పుడు రింగు రాణి రోజా గురించి, డైమండ్ రాణి. మేము ఇక్కడ కాలేజీలో చదువుకుంటాం. మాకు చాలామంది ఫ్రెండ్స్ నగిరిలో ఉన్నారు. ఎక్కువ మంది తమిళన్స్ ఎక్కువ ఉన్నారు, నగిరి వ్యాపారస్తులు. ఈవిడేమో గుడ్ మార్నింగ్ ఎలా అనొచ్చు, ఇలాగ పైకి జన సైనికులను రెచ్చగొట్టాకి గుడ్ మార్నింగ్ అని ఎలా ఉంది. మరి ఈవిడొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఒక దరిద్రుడు జైల్లో ఉంటే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడని పవన్ కళ్యాణ్ గారిని నువ్వు మాట్లాడితే, నీ విఘ్నత ఆడదానం కాబట్టి ఇంకంతకన్నా ఎక్కువ మాట్లాడకుండా వదిలేసాం మేము. ఒకటే ఆవిడ మినిస్టర్ అయితే మేమందరం ఆ గదిలో, రోజా గారు వస్తున్నారండి అని చిరంజీవి గారు అంటే, మేమందరం వెళ్ళి మినిస్టరు ఎవరో అనుకుని, ఈమె వస్తుందంటే మేమందరం గదిలోకి వెళ్ళి కూర్చున్నాం, మేమందరం చూడకూడదని. అన్నయ్య పాపం మంచి హృదయంతో ఆవిడకి పట్టుబట్టలు పెట్టి భార్యాభర్తలు ఆశీర్వదించి వాళ్ళకి భోజనం పెట్టి పంపిస్తే, నెక్స్ట్ డే ఈ డైలాగు, పవన్ కళ్యాణ్ గారు గాడిద లాంటోడు, 55 ఏళ్ళు ఉన్నాయి అంది. నీ ముడ్డు కింద నీకు 52 ఉన్నాయి కదా తల్లి నీకు. ఎప్పుడు చూసినా ఇప్పుడు ఎవరైనా మనం అన్నదమ్ముల్ని రాయలసీమలో కానీ ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడైనా సరే అన్నదమ్ములు చూస్తే అన్న బాగున్నాం అన్న అంటాం మనం. ఆనందం చూడాలనుకున్న వాళ్ళందరూ భోగిమంతులంతా పోతున్నారు. ఇప్పుడు మొత్తం ఖాళీ. నేను ఒక యాడ్ చేశాను, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని. దాని మీద ఏంటో లోకేష్ బాబు మీద కేసు అంట, చంద్రబాబు నాయుడు గారి కేసు అంట. దాని మీద ఎవరు మాట్లాడినా కూడా వారిని అరెస్ట్ చేస్తారంట. అంటే ప్రజలకి మనం మీరు ఈ రకంగా పోతున్నారా నాయన, రాజా అంటుంటాడు. అందుకు బయటికి రమ్మనండి రాజాని. దేత్తడి పోచమ్మ గుడి అయిపోతాయి తెలంగాణలో చెప్పినట్టు. బయటకు వచ్చి మీరు మాట్లాడమనండి. ఇదే తిరుపతిలో నేను ఛాలెంజ్ చేస్తున్నా. తిరుపతిలో ఎక్కడైనా ఒక మీటింగ్లో నిలబడమనండి ఆయన. వీళ్ళందరూ ఏంటంటే గట్టిగా మాట్లాడు. ఆవిడెవరో యాంకర్ శ్యామలాగదేవి అంట, బెట్టింగ్ రాని ఆమె, బెట్టింగ్ యాప్లకి యాంకరింగ్ చేస్తుంది. ఆమె వచ్చేసి వైజాగ్లో మాట్లాడితే మహిళలంతా చీ అంటున్నారు. ఏంటంటే రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయంట, జగనన్న పాలన అసలు రామరాజ్యంలాగా ఉందంట అంటుంటే, నీకు అలా కనపడిందా తల్లి? మాకు అలా ఏదో అంటాడు పోసన్ డైలాగే, ఏం మాట్లాడేవరా నరాలు కట్ అయిపోయినాయి అంటాడు చూసారా. అలాగా ఈ మాట ఇలాంటివి చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి వీటికి అన్నిటికీ చర్మగీతం పడుతుంది. కాబట్టి ఈరోజు ముద్రగడ్డ పద్మనాభం గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో నేను యాడ్ చేశాను 2 డైలాగులు. మీరు ఏదైనా అడిగే ముందు నేను ఒకటి నామకరణ మహోత్సవం ఒకటి చేయాలి. తిరుపతి కాబట్టి చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం. మరి ఆయన కాపు నాయకుడు అంటున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని నేను ఓడించేస్తాను. నేను పవన్ కళ్యాణ్ గారిని అసలు పంపించేస్తాం ఇంటికి. అక్కడ ఉండేది 2,36,700 ఓట్లు ఉన్నాయి అక్కడ పిఠాపురంలో. 1,60,000 ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి పోలవుతాయి. లేకపోతే నేను నీ ఇంటికి వచ్చి నేను ఊడిగం చేస్తాను చెప్పా. ఒరే నాయన నీకేం తెలుసురా, నీకు అక్కడ ఎక్కడో కూర్చుని భోజనాలు పెట్టడం, పచ్చడి జాడీలు పంపటం, కాపు నాయకుడు అనే పేరు పెట్టుకోవడం అంత తప్ప నీకేముంది? నీకు ఎప్పుడైనా సరే వస్తారు, ఫస్ట్ రోజు రాగానే ఒక కండ వేస్తారు. నామకరణ మహోత్సవం అసలు ఒరిజినల్గా అయితే
మేము బ్రాహ్మణుల్ని వీళ్ళందరినీ పిలిచి బ్రహ్మాండంగా చేద్దాం అనుకున్నాం. మరి కుదరలేదు కాబట్టి మీరే అందరూ బ్రాహ్మణ్స్ అనుకుంటాం మేము. మీ అందరూ వేద పట్టణాల మధ్య ఎక్కడైనా ఒకటేసి చిన్న మ్యూజిక్ వేయండి. ఆయన ఓడిపోయాడు ఎప్పుడో, కాబట్టి తిరుపతిలో ఆయన పేరు మారుస్తున్నాం. నిజంగా తిరుపతి పట్టణంలో మార్చడం అంటే ఆయన నిజంగా చాలా గొప్ప, ఆయనకి అవకాశం ఇచ్చినట్లే మా జనసేన పార్టీ తరఫున, మా కూటమి తరఫున. కాబట్టి ఇదిగోండి నామకరణ మహోత్సవం ముద్రగడ్డ పద్మనాభరెడ్డి. ఇదిగోండి.